హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున శనివారం నాడు ఏకాదశి వచ్చింది. హిందూ మతంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ప్రతి సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. అయితే ఈ ఏకాదశి రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. మీ సంపద రెట్టింపవుతుంది. అలాగే డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అయితే ఏకాదశి రోజున ఏ పరిహారాలని పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందుగా ఓం నమః శివాయ అనే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠిరునికి భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని చెప్పాడు. అందుకని ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుతో పాటుగా లక్ష్మీదేవిని, తులసి చెట్టును పూజించాలి. ఏకాదశి రోజున తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పర్వదినాన తులసి మొక్క దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం విష్ణువే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఏకాదశి రోజున పూర్ణ భక్తితో ఇంట్లో పూజ చేయండి. తర్వాత తమలపాకు పైన ఓం విష్ణువే నమః అని రాసి పూజా మందిరంలో పెట్టండి. మరుసటి రోజున ఈ ఆకును పసుపు గుడ్డలో చుట్టి డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తీరిపోతాయి. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి స్నానపు నీటిలో చిటికెడు పసుపుని కలుపుకొని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తువులు ధరించాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు మీపైన ఎల్లవేళలా ఉంటాయి. తద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. అప్పులతో బాధపడుతూ ఉంటే రుణ విముక్తి కోసం ఏకాదశి రోజున రావి చెట్టుకు నీరు సమర్పించండి. సాయంత్రం రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి. ఈ పరిహారం చేయడం వలన అప్పులతో ఇబ్బంది పడుతున్న వారు త్వరలో రుణ విముక్తిని పొందుతారు. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు నలుపు రంగు దుస్తువులని మాత్రం అస్సలు ధరించకూడదు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం కోసం ఈ రోజున పసుపు రంగు దుస్తువులు ధరించడం చాలా శుభప్రదం. ఏకాదశి నాడు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ రోజున పొరపాటున కూడా అబద్ధాలని చెప్పకూడదు. అలాగే కోపం తెచ్చుకోవద్దు. మహిళలను దూషించవద్దు. మాంసాహారానికి దూరంగా ఉండండి. ఉల్లిపాయ, వెల్లుల్లి మాత్రం అస్సలు తినకూడదు. అలాగే ఏకాదశి నాడు అన్నం తినకూడదు అని పండితులు చెప్తున్నారు. ఏకాదశి నాడు బీరువా తెరిచి అగరబత్తీలు వెలిగించి చూపిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే బీరువా పైన కలువ పువ్వులో కూర్చొని కుడి చేతితో బంగారు నాణేలు వక్షిస్తున్న లక్ష్మీ దేవత ఫోటో అతికిస్తే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. ఇంకా బీరువా పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి శుభం, లాభం అని రాస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి రోజున ప్రధాన ద్వారం చుట్టూ పసుపు నీటిని చల్లడం అనేది ఇంట్లోకి సానుకూల శక్తులని ఆకర్షింపజేసేందుకు ఉపయోగించే ఒక ప్రసిద్ధ వాస్తు నివారణ. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సుకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తుందని నమ్ముతారు. ఈ పరిహారం శక్తిని మరింతగా పెంచేందుకు పసుపు నీటిలో ఒక నాణెం వేసుకొని ఇంటి పూజా మందిరంలో ఉంచితే సంపద రాకకి ఎలాంటి ఆటంకాలనేవి ఉండవు. పసుపు నీటిని ఇంట్లో చల్లడం వల్ల ఏవైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. ఇంటిని శుభ్రపరుస్తుంది. అందుకని
పూజ చేసే ముందుగా చాలా మంది ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అంతేకాకుండా అనేకమైన ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఏకాదశి రోజున ఇంటిని నీటితో తుడిచే సమయంలో ఆ నీటిలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఏకాదశి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి పూజా మందిరాన్ని చక్కగా అలంకరించుకోవాలి. ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తువులు ధరించాలి. ఇప్పుడు పూజా మందిరంలో ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వీలైతే శ్రీకృష్ణుడి యొక్క చిత్రపటాలను పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత నైవేద్యం సమర్పించి దీపారాధన చేసి స్వామివారిని ప్రార్థించాలి. మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా చేసి అలంకరించుకోవచ్చు. అయితే ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు కాబట్టి ముందు రోజే వాటిని సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించాలి. వీలుంటే విష్ణు చాలీసా పఠించాలి. చివరికి హారతి ఇచ్చి స్వామి వారిని ప్రార్థించాలి. అంతేకాకుండా ఈ రోజున ఉపవాసం ఉంటే కూడా మంచిది అంటున్నారు పండితులు. ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా తీరుతాయి. ఏకాదశి రోజున అన్నం ఎందుకు తినకూడదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహర్షి మీద మాతృదేవత కోపం నుంచి తనను తాను రక్షించుకోవడానికి తన శరీరాన్ని విడిచిపెట్టాడు. దీని తర్వాత మహర్షి శరీర భాగాలు భూమిలో కలిసిపోయాయి. విశ్వాసాల ప్రకారం మహర్షి శరీర భాగాలను ఖననం చేసిన ప్రదేశంలో బియ్యం, బార్లీ పెరిగాయి. ఈ కారణంగా బియ్యము ఒక మొక్కగా పరిగణించబడదు, కానీ జీవన రూపంగా పరిగణించబడుతుంది. మహర్షి మీద భూమిపైన మరణించిన రోజు ఏకాదశి. ఈ కారణంగా ఏకాదశి నాడు అన్నం తినడం నిషేధించబడింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.